చొప్పదండి. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విసిరిన సవాల్ను మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ స్వీకరించారు. కొండగట్టు అంజన్న క్షేత్రాభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమనివై జంక్షన్ వద్ద తేదీ సమయం ఖరారు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో కోనేరు సీసీ రోడ్లు మిషన్ భగీరథ పనులు జరిగాయని, రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న ఎమ్మెల్యే సత్యం తన పదవికి రాజీనామా ఎప్పుడు చేస్తావు అని నిలదీశారు. అంజన్న సాక్షిగా వాస్తవాలు మాట్లాడాలని రవిశంకర్ హితవు పలికారు. చేతులు దులుపుకున్నది, ఇక మేము దీని అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామనేమో శాసన మండలిలో మంత్రి గారు కొండా సురేఖ గారు చెప్తారు. ఇదే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఆయనకి ఇక్కడ ఈ ప్రాంతం తెలియదు, ఆ కొండగట్టు తెలియదు, ఆడ ఏముండే గతంలో ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమున్నదో తెలియదు, ఏం లేదో తెలియదు. కనుక ఆయన ఏమంటాడు, ఒక్క రూపాయి కూడా బీఆర్ఎస్ హయాంలో ఒకవేళ ఇచ్చి ఉంటే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అని ఆయన సవాల్ విసిరిండు. ఆ సవాలు నేను స్వీకరిస్తున్నా. నేను కూడా సవాల్ చేస్తున్నా, సత్యం గారు మీరు అన్న మాట మీద కట్టుబడి ఉండండి. నిజంగా మీరు ఎమ్మెల్యే అయితే, రాజకీయ నాయకుడు అయితే, మీరు సత్యం, మీ పేరు సత్యం ఉంటే, మీరు నిజంగానే సత్యాలు మాట్లాడితే తప్పకుండా దీన్ని కట్టుబడి ఉండాలిగా. నేను వై జంక్షన్కి వస్తా, కొండగట్టు వై జంక్షన్కు నేను వస్తా. మీరు ఎప్పుడు వస్తాడో డేట్ చెప్తే నేను మా నాయకులతోటి, ఆ మండలము ఆ ప్రాంతంలో నాయకులందరితోటి మేము వస్తాం. మీరన్న రాజకీయాలకు శాశ్వతంగా రాజీనామా, మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇంకా తర్వాత మాట్లాడుకుందాం. అవన్నీ చూసిన తర్వాతనే మనం మాట్లాడుకుందాం. ఇక తక్కువ నేరకు 1,25,00,000 రూపాయలతోటి ఇగో ఇది ఈ యొక్క కొత్త కోనేరు 1,25,00,000 రూపాయలతోటి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టింది. మరి ₹1 కూడా తెలియదంటున్నావు కదా, ఇది నీ అయ్య కట్టినా, ఇది తాత కట్టిండా? అరే మాట్లాడేటప్పుడు కొద్దిగా సోయితోటి మాట్లాడాలి భాయ్ సాబ్. నువ్వు ఎమ్మెల్యే కదా, ఏదో తాతగా వట్టి మనిషివి కాదు కదా, వట్టి ఏదో ఆడుదూడు దఫా రోడ్డు మీద తిరిగే రౌడీవి కాదు కదా. ఇది మరి కొత్త కోనేరు, ఇది 1,25,00,000. ఇది రామస్తూపం దీక్షా విరమణ మండపాన్ని కూడా 2,50,00,000తోటి దీక్షా విరమణ మండపాన్ని కట్టుకున్నాం. అదే కాకుండా కళ్యాణ కట్టకు ఇక్కడ సీసీ రోడ్డు అని కట్టినాం. ఇది శిలాపలకం, నేనే, ఇది నా పేరుతోటే ఉంటుంది. ఇది ఆ ఈఓ కార్యాలయానికి 2,55,00,000 రూపాయలతోటి ఇది ఈఓ కార్యాలయం ముందట పెట్టుకున్నాం. ఇది ఈఓ కార్యాలయం. ఓవర్ హెడ్ ట్యాంకులు, 2 ట్యాంకులు, ఇవి 2 ట్యాంకులు. ఇది కింద సంప్ ఉంటుంది. ప్రతిరోజు 10 లక్షల లీటర్ల నీళ్లు కొండగట్టు ఆలయం మీదకి పంపుతాం. ఇవి మిషన్ భగీరథ ద్వారా. నీ కాంగ్రెస్ హయాంలో మిషన్ భగీరథ ఉండగానే